నమస్తే, నేను మీ రజిత మైనంపల్లి. ప్రతి ఒక్క జీవితాలలో ఇవాళ రేపు ఒక భయంకరమైన వర్డ్స్ వింటున్నాము. స్ట్రెస్ గురవుతున్నాం, టెన్షన్ వస్తుంది, హ్యాపీనెస్ లేదు అనేది బాగా మాట్లాడుతున్నాం. వీటన్నిటికీ కారణం ఒకసారి ఆలోచిస్తే ఏంటి చెప్పండి? మన కోసం మనం బ్రతుకున్నంతసేపు అసలు ఇవేవి రావు. మన కోసం మనం బ్రతకకుండా సొసైటీ కోసమో, వీళ్ళకంటే బాగా బతకాలనో, లేకపోతే వీళ్ళకంటే బాగా ఇది కొనుక్కోవాలనో, ఇలా ఏదో 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 కంపారిజన్ల వల్ల వచ్చే ఒక ప్రాబ్లమే. లేదు పవర్ కోసం పరుగులు, డబ్బు కోసం పరుగులు, వీటి వల్ల. అయితే మరి పరిగెత్తొద్దా మేడం, అదే కదా మన జీవన విధానము అంటే? కానే కాదు. మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ జాబ్ ఏంటి చెప్పండి? పేషెంట్స్కి ట్రీట్ చేయాలా. ఒక సిఏ జాబ్ అంటే వాళ్ళ ఒక వర్క్ ఏంటి? అకౌంట్స్ చూడాలా. పోలీస్ ఆఫీసర్ జస్టిస్ చేయాలా. లాయర్ న్యాయాన్ని వాదించాలా. మనిషి ఏంటి డ్యూటీ? చాలా వింత క్వశ్చన్ కదా. మనిషి ఒక ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మినిమం మానవత్వం ఉండటం. నిజం చెప్పండి, ఇదో పెద్ద టాపిక్. బాబాయ్ మానవత్వం ఏంటి, ఈమె బోల్డ్ ఫిలాసఫీలు మాట్లాడుతుంది అదేంటా అన్నట్టుంది కదా. అదే మరి అసలు మొత్తం అది మిస్సింగ్ అయిపోయింది. అసలు మన మెయిన్ క్వాలిటీయే అది. మనిషి ఈజ్ ఈక్వల్ టు మానవత్వం. మానవత్వం అనగానే నేను కర్ణుడిలాగా కవచకుండలాలు ఒలిచేసి ఇవ్వమని, మదర్ తెరీసా లాగా అన్నీ వదిలేసి వెళ్ళి అందరికీ సేవలు చేయమని ఈ టాపిక్ నేను మాట్లాడలేదు. కానీ మానవత్వం అనే పదాన్ని రూపమాపడం కాకుండా ఒక క్రూరత్వం అనే దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇది కూడా కొంచెం రూడ్ వర్డే అనే ఒప్పుకుంటాను నేను. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఇంట్లో జరిగేదానికంటే పక్కింట్లో ఏం జరుగుతుందన్న ఇంక్విజిటివ్నెస్ కానివ్వండి, వేరే వాళ్ళు కొనుక్కుంటే ఈర్షాభావాలు కానివ్వండి, వేరే వాళ్ళు మనకంటే బాగుంటే ఈర్షాభావాలు కానివ్వండి. నిన్ననే నేను ఒక వీడియో చూసి ఖచ్చితంగా నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. కానీ అది నిజ జీవితంలో బోలెడు మంది దగ్గర జరుగుతుంది. నేను అది చిన్నగా మీకు నెరేట్ చేస్తాను. ఒక అమ్మాయి చాలా పరిగెత్తుకుంటూ ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. చాలా హ్యాపీగా పరిగెత్తుకొని వచ్చి హగ్ చేసుకుంటుంది. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అంటుంది ఆ ఫ్రెండ్. నాకు ఒక మంచి సంబంధం కుదిరింది తెలుసా, అమెరికా సంబంధము. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, వెళ్ళాక నన్ను చదివిపిస్తాడంట మా ఆయన అని అంటుంది. అనగానే ఈ అమ్మాయి వెంటనే అవునా కంగ్రాచ్యులేషన్స్ అని జస్ట్ అలా ఆ అమ్మాయి ఏదో ఫోన్ మాట్లాడడానికి కదా ఇలా పక్కకు తిరిగి, అబ్బా దీని మొహానికి ఇంకా అంత మంచి సంబంధమా, లేకపోతే అబ్బా ఇంత చదువుకిచ్చేవాడు దొరికాడా అని అలా ఒక సెకండ్లో అనేసుకుంటుంది. అలా ఎంతమంది అనుకుంటారు అని ఒక పాయింట్. అలా పక్కకు తీరి అనేవాళ్ళు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుముకుంటారు. అది నిజంగా చెప్పండి, మీకు అవసరమా? దీన్నే మానవత్వం కాదు క్రూరత్వము అంటారు. వేరే ఒక మనిషి హ్యాపీనెస్ని నువ్వు సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు, సెలబ్రేట్ చేసుకున్నట్టు నటించి నువ్వు పక్కన నుంచి క్రూరత్వంగా అలా ఒక బ్యాడ్ కర్స్ చేసావు అంటే, అందుకని నేను అంత రూడ్ వర్డ్ వాడా. జనరల్గా నాకు అలా వాడాలనిపించలేదు. ఎవరైతే అలా క్రూరంగా థింక్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆ వర్డ్. ఒక 5 నిమిషాలలో ఆ అమ్మాయికి ఫోన్ వస్తుంది. వచ్చి అయ్యో అని మాట్లాడేసి కొంచెం మొహం దిగాలుగా పెట్టేసుకుంటుంది. ఏమైంది అని అడుగుతుంది. అంటే నా పెళ్ళి క్యాన్సిల్ అయింది అని అంటుంది. అయ్యో అలా ఇలా జరిగిందే అంటుంది. ఇటు పక్కకు తిరిగి అమ్మయ్య మంచి పని అయింది అంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ పోస్చర్ అంటే ఇలా నన్ను చాలామంది ఇలా ఏడ్చారు మేడం నా మీద అనేవాళ్ళు ఉండుంటారు. ఏడ్చిన వాళ్ళు వింటూ ఉంటారు. సో మీరు ఏ వర్గానికి ఏ సెగ్మెంట్లోకి వస్తారో చేసుకోండి. నేను అదే చెప్తున్నాను. ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే క్రూరంగా ఆలోచిస్తారో వాళ్ళకి కర్మ తగలడము, కర్మ విల్ హిట్ బ్యాక్, ఇదంతా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అది అసలు డిఫరెంట్ సబ్జెక్ట్. దాని నుంచి ఎస్కేప్ అవ్వడం ఎవడి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు పూజలు చెయ్యి, కర్మను మాత్రం ఎవడు తప్పించలేడు అని మనకి చాలామంది స్పిరిచువల్ లీడర్స్ కూడా చెప్తున్నారు. అయితే నేను చెప్తున్నాను, మీరు ఎవరైతే దీని గురించి అండర్గో అవుతున్నారో ఫోకస్ చేయకండి. ఎప్పుడు కానీ మనం ఎన్ని పురాణాల్లో చూసినా, ఎంత రాక్షసులు ఎన్నెన్ని క్యారెక్టర్స్లో పుట్టినా లాస్ట్కి ఏం గెలిచింది చెప్పండి? నిజమే గెలిచింది, సత్యమే గెలిచింది, మంచే గెలిచింది, మానవత్వమే గెలిచింది అనేది బోలెడు ద్వాపర యుగం నుంచి త్రేతాయుగం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మరి కలియుగంలో ఉన్నదా మేడం అంటే ఎస్. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు దేవుడు. నా ఎక్స్పీరియన్స్లో నేను చాలామందిని చూశాను. ఎవరైతే అప్పటి వరకు
ఏమీ చెయ్యకుండా కష్టాల్లో ఉంటే భలే సంతోషిస్తారు మన చుట్టూ వాళ్ళు. కొంచెం కష్టాలను మనం ఓకే అధిగమిద్దామని కాస్త నడుం గట్టి ఏమైనా చేద్దాం అనంగానే ఇప్పుడు అవసరమా, ఇప్పుడు ఎందుకు, ఇదెందుకు, ఇలా అని వెనక్కి గుంజుతుంటారు కదా. అందుకని మీరు ఒక కప్ప, చెవులు లేని కప్ప. ఈ చెవులు లేని కప్ప స్టోరీ ఏంటి అంటే, కప్పలన్నీ అక్కడ ఉన్నాయంట. అయితే ఒక అతను చెప్పాడంట, టవర్ ఎక్కాలి, కప్పలకి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఏంటంటే ఒక టవర్ ఎక్కాలి. ఆశ్చర్యంగా ఉంది కదా, కప్పలు టవర్ ఎక్కుతాయి, ఇలాగ వెళ్తాయి కానీ ఇలా వెళ్ళవు కదా, మనం ఎక్కడ చూడలేదు కదా. సో అన్ని కప్పలు ఏం చేస్తాయంటే ఓకే డల్ అయిపోతాయి. సరే కాంపిటీషన్ కదా అని ఒక కప్ప మాత్రం వెళ్తూ మిగతా అందరూ పక్కన నించుని కాంపిటీషన్ చూడడానికి ఖచ్చితంగా పక్కన ఆడియన్స్ ఉంటారు కదా. ఈ కప్పలకి ఎక్కడ ఎక్కుతాయి, కప్పలకి ఎక్కడ చేత అవుద్ది, కప్పల వల్ల కాదు కదా, కప్పలు కాదు కదా, కప్పలు ఎక్కలేవు కదా అని మాట్లాడుతూ ఉన్నారు జనాలు. ఒక కప్ప మాత్రం వెళ్తానే ఉంది. వెళ్ళి టవర్ ఎక్కేసింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటప్పా ఇది ఎలా ఎక్కింది అని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే దిగినాక, అవును ఇన్ని కప్పలు ఆగిపోయావు కదా, మరి ఈ కప్ప మాత్రం ఎందుకు ఎక్కిందా అని ఎంక్వైరీ చేస్తే, మీకు ఒక జోక్ చెప్పనా, కప్ప చెవిటిది. అంటే అర్థము, ఎంతమంది ఎంత వాగుకుంటున్నా మన మనస్సు మంచిది అంటే మన ఫ్యామిలీకి లేదు నీకు, అదేవిధంగా సొసైటీకి హాని లేనిది ఏదైనా కానీ 10 మంది వ్యాలిడేషన్ తీసుకొని వెళ్తాను, వీళ్ళు కిందికి లాగారు, వాళ్ళ కిందికి లాగారు, వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, వీళ్ళు నన్ను అని ఒక ఈ సంఖ్యలను తెంపుకుని, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ మీద బ్లేమ్ వేస్తూ మీరే ఎక్స్క్యూజ్ కనుక తీసినట్టయితే అవన్నీ వదిలేసి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యాన్ని సాధించడం చాలా ఈజీ. అందుకే నేను చెప్పింది, మానవత్వం లేని మనుషులు మన చుట్టూ ఉన్నా కూడా ఇరుక్కుని ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ లైఫ్లో స్ట్రెస్ని అనుభవిస్తున్న వాళ్ళు, మానసిక సంఘర్షణలు అనుభవిస్తూ ఇంట్లో ఉంటూ ఇంటి చుట్టుపక్కన కానీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ వచ్చే ఇష్యూస్ని హ్యాండిల్ చేయలేక డిప్రెషన్ అనే పదం అసలు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ పదం. నాకు ఆ వర్డ్ వాడాలంటే కూడా బాధేస్తుంది. మీరు అంత తొందరగా ఆ కంక్లూజన్లకు రాండి. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నా అంటే ఏం లేదు డిప్రెషన్ అంటున్నారు. ఏంటి డిప్రెషన్, దేనికి డిప్రెషన్? 2 కాళ్ళు ఉన్నాయా, 2 చెవులు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, తింటున్నావా, బుక్కెడు అన్నం దొరుకుతుందా, దేనికమ్మా డిప్రెషన్? ఎప్పుడు డిప్రెషన్ అంటే నువ్వు ఏమీ హ్యాండిల్ చేయలేకుండా నీకు ఆ సమస్యల ఊబిలో కూరుకుపోతున్నప్పుడు. అయితే ఈ సమస్యల ఊబిలో నుంచి మీకు బయటికి రావాలని ఉంది కదా, ఖచ్చితంగా మీకు ఆ ఒక ఆశ మాత్రం, ఎప్పుడైతే ఊబికి రావాలన్న సంకల్పం మీకున్నది అని అంటే, మీకు ఆలోచనలు రేపు ప్రొద్దున వీడియోస్ నుంచే మీకు తన్నుకుంటూ ఐడియాస్ వస్తుంటాయి. మరి ఆ ఐడియాస్ కోసము ఖచ్చితంగా డోర్ ఓపెన్ పెడితేనే కదా సన్ రేస్ ఎట్లా వస్తుంది. ఇల్లంతా చీకటి చేసుకున్నావు, కిటికీలన్నీ మూసేసి సూర్యకిరణాలు వస్తాయా, జీవితంలో వెలుగు వస్తుంది, ఇంట్లోకి వెలుగు వస్తుందా? మరి నువ్వు కూడా అంతే, కాస్త బుర్ర ఓపెన్ చేసి పెట్టు. నేను ఏం చేయగలుగుతాను, ఈ నాన్సెన్స్ అంతా తప్పించుకొని ఇంట్లో ఉంటూ నేను ఏం చేయగలుగుతాను, నేను వీటిని నుంచి ఎలా బారిన తప్పించుకోగలుగుతాను. ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తావో, నువ్వు హైట్స్ ఎక్కువ రీచ్ అయినా కొద్దీ నీ దగ్గర వాగే మనుషులు తగ్గుతారు, నీకు వినిపించదు ఇన్ఫ్యాక్ట్. సో యు విల్ బీ ఎ వెరీ హ్యాపీ పర్సన్. కాబట్టికే ఈ వంకలన్నీ తగ్గించండి. మీరు వెళ్ళాల్సిన గమ్యాన్ని కోసం ఫోకస్ దిశగా ఆలోచించండి. నమస్తే.